ఆంధ్రప్రదేశ్‌లో యెల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేస్తుందంటూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు, కుతంత్రాలు ప్రజలకు బాగా తెలుసని విమర్శించారు. 2001లో భూములు కొనుగోలు చేస్తే ఇప్పుడు యెల్లో మీడియా ఫేక్ వార్తలు రాస్తోందని ఆయన మండిపడ్డారు. ఈ క్రమంలో తప్పుడు వార్తలు రాసినటువంటి ఈనాడు, ఈటీవీ మీద తాను పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. మాజీ మంత్రి వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ, మాకు సంబంధించిన భూముల మీద యెల్లో మీడియా తప్పుడు కథనాలు రాస్తోంది. 2021లోనే మేము భూములు కొనుగోలు చేసాం. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి హయాంలోనే రెవెన్యూ అధికారులు భూ సర్వే చేశారు. 25 ఏళ్లుగా మేము భూమిని సాగు చేస్తున్నాము. ఇప్పుడది అటవీ భూమంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం విచారణ జరిపి అటవీ భూములు లేవని తేల్చింది. అంతకంటే ముందు కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా విచారణ చేపట్టింది. అప్పుడు కూడా అటవీ భూములు కాదని తేల్చారు. 2001 నుంచి భూముల్ని సాగు చేస్తున్నాము. ఈనాడు, ఈటీవీ తప్పుడు ప్రచారాల కథనాల మీద పరువు నష్టం దావా వేస్తానంటూ ఆయన మాట్లాడారు. గతంలో కూడా ఇదే పత్రిక మదనపల్లి ఘటనలో తప్పుడు వార్తలు రాశారని, అప్పుడు వారి మీద 50 కోట్ల పరువు నష్టం దావా వేశామని, ఈరోజు అటవీ భూములు ఆక్రమించారని, మళ్ళీ వార్త రాశారని, కేవలం 23 ఎకరాల భూమి 75 ఎకరాలు ఎలా అయిందని వార్తలు రాశారు. 1981లో డైరెక్టర్ ఆఫ్ సెటిల్మెంట్ మాకు అమ్మిన వారికి ఆర్డర్ ఇచ్చారు. అధునాతన గెస్ట్ హౌస్ కట్టారని వార్తలు రాశారు. 2001లోనే అక్కడ పనిచేసిన వారి కోసం మేము గెస్ట్ హౌస్ కట్టాము. కోర్టులో పిటిషన్ వేసినా కూడా కోర్టు ఆ పిటిషన్‌ని తోసిపుచ్చింది. 68లో ఇచ్చినటువంటి ఫారెస్ట్ గెజెట్‌లో కూడా 78 ఎకరాలు వారికి సంబంధం లేదని తేల్చారు. దారి కూడా ఇవ్వాలని రైట్ ఆఫ్ వే కింద కూడా కల్పించారు. 2022లో బ్లాక్ టాప్ రోడ్ వేసేందుకు కేంద్రం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. చంద్రబాబు తానా అంటే పవన్ కళ్యాణ్ తందానా అంటున్నారు. గతంలో ఇసుక ద్వారా 40,000 కోట్లు మింగేశానని, ఆ తర్వాత నేపాల్‌లో నాకు సంబంధించిన ఎర్రచందనం దొరికిందని ఆరోపించారు. మరి పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయ్యుండి ఇన్ని రోజులు ఎందుకు చర్యలు తీసుకోలేదు? బాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలు అందరికీ తెలుసు. ఎన్నికల సందర్భంగా చెప్పిన ప్రకారం చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలి. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారు. చంద్రబాబుకి త్వరలోనే ప్రజలు బుద్ధి చెప్తారు. ఏపీలో వైసీపీ మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం. ఎవరు పార్టీలో ఉన్నా లేకపోయినా వైసీపీ అధికారంలోకి వస్తుంది. ఏ కుక్క పార్టీలో ఉన్నా లేకపోయినా, ఎవరు పార్టీని వదిలి వెళ్ళిపోయినా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి వెంట నిలబడేటువంటి వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళ పార్టీలో ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా అధికారంలోకి మళ్ళీ వైసీపీ వస్తుంది. జగన్‌తో బలానా వాళ్ళు లేరు, బలానా వాళ్ళు జగన్‌తో వెళ్ళిపోయారు అనేటువంటి ఆలోచనలు మెదడులోంచి బయటికి తీసేయండి. రాబోయేది జగన్మోహన్ రెడ్డి అధికార పార్టీయే. కూటమి ప్రభుత్వం మీద ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జగన్ మళ్ళీ గెలవబోతున్నారు. విజయసాయి రెడ్డి వెళ్ళిపోయినంత మాత్రాన, వ్యక్తులు వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ ఏదన్నా అవుతుంది అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఆ రకమైనటువంటి ఆలోచన ఎవరు పెట్టుకోకండి. వైసీపీ రానున్నటువంటి ఎన్నికల్లో విజయభేరి మోగించబోతోంది. ఈసారి కూడా గత ఎన్నికల్లో అంటే 2019లో ఏ రకంగా అయితే అద్భుత గెలుపును సాధించారో, అదే విధంగా మళ్ళీ గెలవబోతోంది వైసీపీ అంటూ చాలా స్ట్రాంగ్‌గా చెప్పుకొచ్చారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. దీని మీద మీ అభిప్రాయం